ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈ దినం వాగ్దానం చూసుకుందాము రండి. 139వ కీర్తన 13వ వచనం నుంచి మనం చూసుకుందాం రండి. దానికి ముందు చిన్న విషయం. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి ఇంతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎలలేని ప్రేమను నాపై కురిపించితివి. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా, నా స్తుతులు. రండి వాగ్దానం చూసుకుందాం, మనకు టైం సరిపోదు. మరి ఈ దినం 13వ వచనం చూసుకుందాం. 139వ కీర్తన. నా ఆంతరింద్రియంలో నీవే కలగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడివి. అందుకే ఈ పాట పాడాల్సి వచ్చింది ఈ దినం వాగ్దానములో. ఎందుకంటే దావీదు భక్తుడు ఇది చెప్తున్న మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును వణుకును నాకు పుడుతున్నాయి అని చెప్తున్నాడు దావీదు భక్తుడు. అక్కడ ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలోనేమో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతుండు. నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను ఎరుగుతిని, నిన్ను నియమించుకుంటానని చెప్పాడు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు ఏమనంటే, నన్ను నిర్మించిన విధానం చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుంది అంటున్నాడు. మరి అంత మాత్రమే కాదండి, మరి నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసెను అని దావీదు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడండి. మరి మనం కూడా అట్టి ప్రార్థన చేయాలి. మనం ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా యేసయ్య, మమ్మల్ని వెరిగిన దేవుడు, మమ్మల్ని నిర్మించిన దేవుడు తండ్రి. ఈ వాగ్దానాలను బట్టి మేము ప్రార్థన చేసి నీకు నాయన ఆయా అనుకూలముగా నాయన నీకు నడుచుకోవటానికి నీ కృప మాకు దయచేసి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.